సీక్రెట్స్ ఆఫ్ థాట్స్ బై వేదాద్రి మహర్షి 2018 సెప్టెంబర్ 30 తెలుగు భావానువాదం. வாழ்க வையகம் வாழ்க వైయగం வாழ்க వడముడన్. మహర్షి గారు చెప్తున్నారు, ప్రియమైన మిత్రులారా, ధ్యానం చేసేటప్పుడు ఎందుకు అనేక ఆలోచనలు అవాంతరాలుగా వస్తాయి అనే అంశం మీద చాలా లోతులకు వెళ్ళి మీకు నేను వివరించి చెప్తాను. మీలో కొంతమంది ధ్యాన సమయంలో వచ్చే ఆలోచనల వలన విసుగు, కోపము వ్యక్తీకరిస్తారు. ఆలోచనని అరికట్టాలనే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ ఆలోచనలకి సంబంధించిన రహస్యాలు శాస్త్రపరంగా అంటే సైంటిఫిక్ ఆధారంగా తెలుసుకోవటం చాలా ముఖ్యం. ముందుగా ప్రాక్టికల్గా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మన శరీరంలో ఉన్న జీవకాంతము అనే ప్రాణశక్తిని గురించి చెప్తాను. ఇక్కడ మానవులందరిలో కూడా, మానవులోనే కాదు అన్ని ప్రాణులలో కూడా వారి శరీరంలో జీవకాంతం అనే ప్రాణశక్తి కలిగి ఉంటుంది. ఈ ప్రాణశక్తి ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా గుర్తించే పద్ధతి ఇప్పుడు మీకు డెమాన్స్ట్రేట్ చేసి నేను చెప్తాను అని చెప్తున్నారు. అసలు జీవకాంతము మనలో ఎలా పనిచేస్తుంది అన్నది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మీరే మాస్టర్స్ అయిపోతారు. దాన్ని పెంచుకోవచ్చు, ఇతరులకు నేర్పించవచ్చు. ఇతరులు ఎలా పెంచుకోవాలో వాళ్ళకి కూడా నేర్పవచ్చు. మీ అరిచేతులు రెండింటిని ఉదాహరణకి ఒక 4-5 నిమిషాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచండి. నెమ్మదిగా కొంత కదలికలు మీ అరిచేతుల్లో మీరు గమనిస్తారు. ఈ కదలికల్ని వైబ్రేషన్ అండ్ రేడియేషన్ అంటారు. వ్యాపనము, కదలిక అనమాట. వీటిని గమనిస్తూ ఉండండి. వైబ్రేషన్ అన్నది మీలో ఉన్న ప్రాణశక్తి కణాల నుండి వస్తుంది. రేడియేషన్ అన్నది ప్రాణశక్తి కణాల నుండి వెలువడే అలల నుంచి మనకి అందుతుంది. అరచేతులు రెండు దగ్గరగా చేరిపోతూ ఉంటాయి. అదే శక్తి అనమాట, అదే ఎనర్జీ అనమాట, అదే స్పందన అనమాట. అది మనకి కనబడేది కాదు, అయినా మనం దాన్ని అనుభవించగలుగుతాం. అది ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటుంది. అదే బయోమాగ్నెటిజం లేదా జీవకాంతం. అరచేతుల్ని 6 అంగుళాల దూరంలో ఉంచాలి. మోచేతులు కానీ ఇతర చేతి భాగాలు కానీ ఎక్కడ ఆనించకుండా ఉండాలి. నెమ్మదిగా ఎనర్జీని అంటే శక్తిని, అరచేతుల్లో శక్తిని అనుభూతి చెందుతూ ఉండండి. అరచేతుల మీదే మనసు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఉంచాలి. స్లోగా అంటే నెమ్మదిగా పూర్తి కాన్సన్ట్రేషన్ అరచేతుల మీదే ఉంచి 1 నుంచి 4 నిమిషాల వరకు గమనిస్తూ ఉండాలి. నెమ్మదిగా అరచేతులు ఒకదానికొకటి ఆకర్షించగలుస్తాయి. మొదటిగా గమనించడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నెమ్మదిగా 2 సార్లు 3 సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మీరు బాగా గమనించగలుగుతారు ఈ శక్తిని. ఇది ఊహ కాదు, చాలా సహజమైన క్రియ అన్నమాట. ఇదే బయోమాగ్నెటిజం, జీవశక్తి ఇదే, మన అందరిలో ఉన్న ప్రాణశక్తి కూడా ఇదే. కానీ ఇంతవరకు జీవకాంతం అనే ఒక శక్తి మన శరీరంలో అన్ని ప్రాణుల్లో ఎలా ఉందో ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపించి చెప్పారు ఆయన. తర్వాత అంశంగా ఇంకో పేరాలో చెప్తున్నారు, ఈరోజు నేను విశ్వంలో ఉన్నటువంటి అతి గొప్ప రహస్యాలు ఒక 3 మీకు వివరించి చెప్తాను. అవి మన కంటికి కనపడేవి కావు, మనసుకు అందేవి కూడా కావు, కానీ చాలా గొప్ప స్థితిలో అవి విశ్వంలో ఉన్నాయి. వాటి ఆధారంగానే విశ్వం అంతా కదలగలుగుతుంది. ఈ 3 ఫినామినాలో మొదటి ఫినామినా అంటే మొదటి అంశము కదలిక అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ అంటే విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా కదులుతోనే ఉంటుంది. దీన్ని మనసుతో మాత్రమే గమనించగలరు, అది కూడా ధ్యానాల సహాయంతో. మెడిటేషన్ సాధన ద్వారా దీన్ని గమనించడం కుదురుతుంది. అది కూడా బాగా మెడిటేషన్ కుదిరిన జ్ఞానులకే.
ఈ సాధన వలన విశ్వంలో అన్నీ కదులుతున్నాయి, మూవింగ్ అని గ్రహించగలుగుతారు. విశ్వంలో కళ్ళకి కనిపిస్తున్నవన్నీ కూడా కదులుతూ ఉన్నవే. విశ్వమంతటా ఎక్కడా కదలిక లేనిదంటూ ఏమీ లేదు. కానీ మనందరికీ విశ్వమంతా కదలిక లేనిదిగా కనిపిస్తుంది. అదే మాయ. దాన్నే ఇల్యూషన్ అని కూడా అంటారు. చూడండి, గమనించండి, ఉదయాన్నే సన్ మనకి తూర్పు దిక్కుగా కనిపిస్తారు. మధ్యాహ్నానికి ఆయన నడినెత్తి మీదకి వస్తారు. సాయంత్రము రాత్రి అవుతుంటే పడమరగా కనపడి కిందకి వెళ్ళిపోతారు కనపడకుండా. ఇది సన్ కదలిక అని మనం అనుకుంటాము. సన్ కదలటం లేదు. ఆయన తన చుట్టూ తను తిరుగుతూ ఉన్న చోటే ఉంటాడు. కదులుతున్నది భూమి. కానీ భూమి కదలికను మనం గమనించలేము, మనం కంటితో చూడలేము. ఇవన్నీ కూడా కంటికి కనపడని ఒక అద్భుతమైన క్రియలు, భగవత్శక్తి అనమాట. భగవత్శక్తి వల్లనే అలా జరుగుతూ ఉంటాయి. విశ్వంలో ఉన్న అన్నీ కూడా కదులుతూనే ఉండడానికి శక్తి పరమాణువులు వాటికి ఆధారంగా ఉన్నాయి. అన్నింటికి కదలడానికి కారణం శక్తి పరమాణువులే. శక్తి పరమాణువులతోనే విశ్వంలో ప్రతి అంశము ఏర్పడింది. శక్తి పరమాణువులకే కదలిక ఉంది కాబట్టి ఆ శక్తి పరమాణువులతో ఏర్పడిన అంశాలన్నీ భూమి, సూర్యుడు ఆదిగా గలవన్నీ కూడా కదులుతూ ప్రదర్శనలు చేస్తూ ఉంటాయన్నమాట. కానీ ఈ కదలిక మనం గమనించలేము. మానవ ఊహకి అది ఒక వింత, కానీ ఇది పరమ సత్యం అన్నమాట. రెండవ ఫినామినా ఏంటి? కంటికి కనపడింది ఈ శక్తి పరమాణువులు. ఇందాక చెప్పుకున్నట్టు విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు శక్తి పరమాణువుల చేతే తయారైంది. ఈ శక్తి పరమాణువులు రెండవ ఫినామినా. ఈ శక్తి పరమాణువులు కూడా మన కంటికి కనపడవు. అవి భగస్థితి తన్మార్పుగా ఏర్పడ్డాయి. వీటిని ధూళి కణాలను కూడా అంటారు. ఈ ధూళి కణాలు లేదా శక్తి కణాలు అని పిలువబడుతున్నవి ఆత్మ ప్రదర్శనలు చేస్తూ ఉంటాయి. భగవదంశంగా ఏర్పడి తన్మార్పుగా ఆత్మ ప్రదర్శన చేస్తూ ఉంటాయి. భగవస్థితి చేత 4 పక్కల నుంచి నొక్కబడుతూ ఉంటాయి. అలా నొక్కబడుతూ ఉండబట్టే ఆత్మ ప్రదర్శనకు గురవుతూ ఉంటాయి. ఈ శక్తి పరమాణువులు కూడా మన కంటికి కనపడకుండా విశ్వంలో అవి కదులుతూ అవన్నీ సమూహాలలో ఏర్పడి, ఈ సమూహంలో పంచభూతాలుగా ఏర్పడి వీటి సమూహంతోనే విశ్వంలో సకల చరాచరాలు ఏర్పడ్డాయి. అన్నీ కదలికతోనే ఉంటాయి. కదలిక అన్నది విశ్వంలో ఆబ్జెక్ట్స్కున్నది మొదటి గొప్ప అంశము, ఫినామినా. రెండవ అంశము భగవంతుని తన్మార్పు ఏర్పడి భగవంతుని చేత అదమపడి ఆత్మ పరీక్షకు గురవుతున్నటువంటి శక్తి కణాలు. అవి కంటికి కనపడవు. శక్తి పరమాణువులే ఇక్కడ మన కంటికి కనపడి రెండవ గొప్ప ఫినామినా. మూడవది ఏంటంటే శక్తి పరమాణువులు భగవదంశంగా భగవత్ తన్మార్పుగా ఏర్పడినటువంటి శక్తి పరమాణువులు ఆత్మ భ్రమణంలో ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలా భ్రమణంలో ఉన్నప్పుడు వాటి నుంచి ఈ వ్యాపన అలలు అనే ఒక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వ్యాపన అలని ఇది బయోమాగ్నెటిజం అంటారు, లేదా అది మానవుడిలో అయితే బయోమాగ్నెటిజం అంటారు. విశ్వంలో ఉన్న శక్తి పరమాణువుల నుంచి వెలువడేదాన్ని విశ్వకాంతము లేదా యూనివర్సల్ మ్యాగ్నెటిజం అంటారు. ఈ మ్యాగ్నెటిజం అన్నదే మన కంటికి అందని మూడవ ఫినామినా. మొదటి ఫినామినా కదలికలతో ఉన్నటువంటి అన్ని వస్తువులకి ఉన్న కదలికే మొదటి ఫినామినా. రెండవ ఫినామినా శక్తి పరమాణువులు. శక్తి పరమాణువులు భగవస్థితి నుంచి ఏర్పడి వాటి కదలికతోనే విశ్వంలో చరాచరాలు ఏర్పడ్డాయి. కాబట్టి శక్తి పరమాణువులు భగవస్థితి చేత 4 పక్కల నుంచి వదమబడి ఒత్తబడి ప్రదర్శనకు గురవుతున్న శక్తి పరమాణువులే కనులు కందని రెండవ ఫినామినా. మూడవ ఫినామినా ఆత్మపరీక్షకు గురవుతున్న శక్తి పరమాణువుల నుంచి వ్యాపిస్తున్న వ్యాపన అలల్ని విశ్వకాంతమనే విశ్వంలో అజీవకాంతమనే మానవ శరీరంలో వెలువడుతున్న ఈ మ్యాగ్నెటిక్ శక్తిని మూడో ఫినామినాగా చెప్తున్నారు. ఈ విశ్వమంతా ఈ మూడింటితోనే నిండి ఉంది. ఈ మూడే విశ్వమంతా నిండి ఉన్న 1, 2, 3 ముఖ్యమైన ఫినామినల్గా తెలియజేశారు. ఒత్తిడిని గురించి చెప్తున్నారు తర్వాత అంశంగా. ఒత్తిడి అంటే నిరాకార నిర్గుణ స్వరూపమైన బ్రహ్మానికి స్వయంపీడిత సమావృత ఒత్తిడి శక్తి అని ఉన్నది. ఈ ఒత్తిడి శక్తి విశ్వమంతా కూడా ఆక్రమించిన విశ్వకాంతానికి కూడా ఉంది. విశ్వకాంతం అన్నది వ్యాపనాల వలన తయారైందని చెప్పారు. వ్యాపనాలు శక్తి పరమాణువుల నుంచి తయారయ్యాయి. శక్తి పరమాణువులు భగవస్థితి నుంచి తయారయ్యాయి. భగవస్థితికి ఉన్న ఒత్తిడి శక్తి శక్తి పరమాణువులకి ఉంటుంది,
శక్తి పరమాణు నుంచి బయలుదేరుతున్న వ్యాపనాలకు కూడా ఉంటుంది, అంటే మ్యాగ్నెటిజానికి కూడా ఉంటుంది. ఈ ఒత్తిడి లేనిదే అసలు ప్రపంచంలో దేనికి కూడా కదలిక లేదు. ఈ ఒత్తిడి సహాయంతోనే, భగవత్ స్థితికి ఉన్న ఒత్తిడి సహాయంతోనే అన్నీ కూడా కదులుతున్నాయని చెప్తూ ఒకటి రెండు ఉదాహరణలు చెప్తున్నారు. మహర్షి గారు అప్పుడు కూర్చుని నిలబడి ఉన్నారు. ఆయన తన చేతిని నెమ్మదిగా పైకెత్తి చూపించారు. ఇది చూడండి, ఇప్పుడు నా చేతిని నేను పైకెత్తుతున్నాను కదా, అంటే ఏంటి? ఈ పైకి లేవడానికి చేతికి అడుగు నుంచి ఒత్తిడి లభిస్తుంది. విశ్వకాంతమే అడుగు నుంచి నా చేతికి ఒత్తిడి అందిస్తుంది. నేను ఇప్పుడు నడుస్తున్నాను అనుకోండి, నడిచేటప్పుడు నా వెనక నుంచి ఒక ఒత్తిడి శక్తి ముందుకు నడుతుంది. దానివల్ల నేను నడవగలుగుతున్నాను. నిలబడినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఒత్తిడి లేదు. చేయి కిందకి దింపినప్పుడు ఏమైంది? కదిలించకుండా చేయి కిందకి దింపి ఉంచినప్పుడు ఏమైంది? అక్కడ భగవస్థితి ఒత్తిడి లేదు. కాబట్టి చేయి కదలకుండా అలానే ఉంది నా దగ్గర. అదే రకంగా ఇప్పుడు చెప్పుకునేటువంటి నడకకి సంబంధించి కూడా నడవకుండా నిలబడే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఒత్తిడి లభించటం లేదు. నడుస్తున్నప్పుడు వెనక నుంచి ముందుకు ఒత్తిడి లభిస్తుంది. ఈ ఒత్తిడి అంతా భగవస్థితి తన్మార్పుగా ఏర్పడినటువంటి విశ్వకాంతం ద్వారా విశ్వమంతా ఆక్రమించి ఉండి అన్ని కదలికలకి కూడా అదే ఆధారంగా ఉందన్నమాట. తర్వాత ఈ ఒత్తిడి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవడానికి అదొక ప్రశ్న అనమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది? గాడ్ అనే భగవంతుడి నుంచి వస్తుంది. భగవంతుడి నుంచి ఎట్టా వస్తుంది? భగవంతుడు స్టాటిక్కే, కానీ ఆయనకి స్వయంపీడిత సమర్పిత ఒత్తిడి శక్తి ఉంది కదా. ఆ శక్తి విశ్వకాంతానికి అంది విశ్వమంతా ఆక్రమించిన విశ్వకాంతం వలన విశ్వంలోని అన్ని కదలికలకి ఆ శక్తి, ఆ ఒత్తిడి అందించబడుతుంది. అందుకే విశ్వంలో అన్ని కదలికలకి అనగా ఆత్మ భ్రమణానికి గురి అవుతున్నాయి. ఈ ఒత్తిడి శక్తి రెండు రకాలుగా ఉంటుందని చెబుతున్నారు. ఒకటి ఆకర్షణ, రెండోది వికర్షణ. అట్రాక్టివ్ ఫోర్సు, రిపల్సివ్ ఫోర్సు ఇంగ్లీష్లో. ఉదాహరణగా చెప్తున్నారు, ఒక రాయి పైకి విసిరామనుకోండి, అది పైకి ఎగురుకుంటూ వెళ్ళింది. దాన్ని రిపల్సివ్ ఫోర్స్ అనమాట. అంటే వికర్షణ శక్తి వలన రాయి ఇలా గాల్లో కింద నుంచి ఒత్తిడి లభిస్తూ పైకి వెళ్ళింది. తర్వాత ఆ రాయి కొంత దూరం ఎగిరిన తర్వాత ఏమైంది? మళ్ళీ వచ్చి నేల మీద పడిపోయింది. నేల మీద ఎందుకు పడింది? అది ఇక్కడ ఉన్నటువంటి ఒకటాటి ఆకర్షణ శక్తి. ఇక్కడ ఆకర్షణ శక్తి ఎక్కడుంది? భూమి లోపల ఉన్నటువంటి అనేక శక్తి కణాలు, భూమి అంతా శక్తి కణాల చేత నిర్మించబడింది కాబట్టి అనేక శక్తి కణాల్లో భగవస్థితి తన్మార్పుగా ఏర్పడినటువంటి శక్తి కణాల కేంద్రంలో ఆయన స్వభావంగా ఆకర్షణ ఉంది. ఈ ఆకర్షణే రాయిని లాగి నేల మీద పడేస్తుంది. దాన్ని గ్రావిటీని కూడా అంటారు. ఈ గ్రావిటీ కూడా భగవస్థితి తన్మార్పు వల్ల లభించిందే. ఈ రకంగా విశ్వంలో ప్రతిదీ కూడా ఈ రెండు ఫోర్సులకి గురవుతూ ఉంటాయి అన్నమాట. అన్నీ చలిస్తున్న శక్తి కణాల అలలు చుట్టూ ఉన్న బ్రహ్మంతో ఢీకొని యూనిఫైడ్ ఫోర్స్గా విశ్వకాంతం ఏర్పడింది కదా. అందుకని విశ్వకాంతానికి బ్రహ్మానికి ఉన్న ఆకర్షణ ఉంది, శక్తి కణానికి ఉన్న వికర్షణ ఉంది. ఆకర్షణ అంటే అట్రాక్షన్, వికర్షణ అంటే ఎలిమినేషన్. ఈ మ్యాగ్నెటిజమే విశ్వంలో సకల కార్యక్రమాలు నడపగలుగుతుంది. అన్నింటికీ అదే ఆదిగా ఆధారంగా కనపడుతూ ఉంటుంది. విశ్వం అంతటా ఎక్కడా కూడా విశ్వకాంతం లేనటువంటి స్థలం లేదు. సూదిమున అన్నంత స్థలం కూడా విశ్వకాంతము లేనిది అసలు ఎక్కడా లేదు. అందువలనే విశ్వకాంతము పేరుతో బ్రహ్మము సర్వవ్యాపిగా ఉన్నాడు. ఇప్పుడు వేవ్ ఫంక్షన్స్ చెప్తున్నారు. వేవ్ ఫంక్షన్స్ అంటే మ్యాగ్నెటిజమే అలా. ఆ అలలకి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు తెలియజేస్తున్నారు. ఒకటి క్లాషు, రెండోది రిఫ్లెక్షను, మూడోది రిఫ్రాక్షను, నాలుగోది ఇంటరాక్షను, ఐదోది పెనిట్రేషన్. ఈ 5 క్లాష్ అంటే ఢీకొనుట, రిఫ్లెక్షన్ అంటే పరావర్తనము, రిఫ్రాక్షను అంటే వక్రీభవనము, పెనిట్రేషన్ అంటే చొచ్చుకొని పోవడము, ఇంటరాక్షన్ అంటే రెండింటి మధ్య కదలాడడం. తెలుగులో ఇలా చెప్పారు. ఈ 5 రకాలైనటువంటి లక్షణాలు కూడా విశ్వకాంతం అనే అలలకు ఉంటాయని చెప్తున్నారు. ఈ అలలే పంచ తన్మాత్రలుగా స్పర్శ, శబ్ద, రస, రూప, గంధాలుగా తన్మార్పు చెందుతున్నాయి. పంచ తన్మాత్రలు ఆధారంగానే
పంచేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి మానవ శరీరంలో కానీ అని తెలియజేస్తున్నారనమాట. పంచేంద్రియాలు ఏ రకంగా తయారయ్యాయి అన్నది కూడా ఈ ఉపన్యాసంలో వివరంగానే తెలియజేశారు. ఇంకా పార్ట్ 1 అన్నది మనం ఇక్కడ ముగించేస్తున్నాము. పార్ట్ 2లో యాక్చువల్గా ఈ ఉపన్యాసానికి ఉన్న హెడ్డింగ్లో ఉన్న భావము ఆలోచనలు ఈ ధ్యాన సమయంలో ఎందుకు వచ్చి మన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నదానికి కావలసినటువంటి జవాబు చెప్తారు. పార్ట్ 2లో అది తెలుసుకుందాము. సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன்.